శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. జంట అరటిపళ్ళు కలిసి ఉన్నటువంటి పండ్లవి మనకు గెలలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఒక డజన్ పళ్ళు ఇవ్వమంటే అబ్బాయి ఇస్తాడు, తొందరలో మనం చూసుకోము. ఆ గెల ఇంటికి పట్టుకొచ్చిన తర్వాత దాంట్లో జంట పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళు తింటే కవల పిల్లలు పుడతారా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. ఇది రెండు కలిసి ఉన్నటువంటి ఆ పండు శివపార్వతులకు సంకేతం అని చెప్పేసి అంటారు. దీన్ని సంస్కృతంలో రంభాఫలం అని చెప్పేసి కూడా అంటారు. ఇంద్రుడు రంభకు ఏదో అంటే ఆ దేవనర్తకి అయినటువంటి రంభకు శాపం ఇవ్వడం వలన ఆమె భూదేవి యొక్క ఒడిలో ఇక్కడ భూమి మీద భూలోకంలో రంభాఫలం చెట్టులాగా అరటి చెట్టులాగా మొలిచిందని చెప్పేసి, ఈ అరటి చెట్టు మరి ఒకటే గెలవేస్తుంది. ఎటు సైడ్ వేయాలి, ఎక్కడ ఉండాలి ఇంట్లో అనేటువంటిది కూడా మనకు వాస్తు దోషాలలో చాలా చెప్తుంటారు వృక్షాలను గురించి. దీనికి అరటి గెల వేసినటువంటి దాంట్లో ఒకటో రెండో జంట పండ్లు ఉంటాయి. ఆ పండ్లను మరి తింటే కవల పిల్లలు పుడతారా అని చెప్పేసి అంటున్నారు. అయితే అది గర్భస్థ ఉన్నటువంటి తల్లికి శ్రీమంతం చేస్తున్నటువంటి సమయంలో, ఓణిస్తున్నటువంటి సమయంలో పండ్లు పెడతారు ఆమె ఒడిలో. అలాంటి సమయంలో జంట పళ్ళు లేకుండా చూసి పెట్టడం మంచిది. ఈ రోజులలో సంతాన సాఫల్య కేంద్రాలలో మరి కవల పిల్లలు పుట్టడానికే వాళ్ళకు ఆ విధమైనటువంటి ప్రాసెస్ జరుగుతున్నది కాబట్టి వాళ్ళు ఈ మధ్య ఏం పెద్దగా భయపడడం లేదు. అంటే ఒకసారికే ఇద్దరు పిల్లలు కూడా పుడతారు, సంతోషం మళ్ళీ మళ్ళీ కనకుండా అని చెప్పేసి కూడా ఆ సాఫల్య కేంద్రాలలో వాళ్ళు కావాల్సినటువంటి విధంగా మరి టెస్ట్ ట్యూబ్ బేబీస్ను వాళ్ళను పెట్టించుకోవడం జరుగుతున్నది. అయితే పూర్వకాలం ఏం చేసేటువంటి వాళ్ళంటే రెండు అతుక్కొని పుట్టడం, అది చాలా కష్టం అన్నమాట. గ్రహణం చూసినటువంటి వాళ్ళు కూరగాయలు కోస్తే మరి పెదిమే తొర్రి అని చెప్పేసి రావడం అనేటువంటి జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. కొంతమంది దీన్ని మూఢనమ్మకాలు అంటారు. కానీ ఒకవేళ అలాంటి పండు వస్తే ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు తినవచ్చు, ఏదైనా ఆవు ఉంటే ఆవుకు కూడా తినిపించవచ్చు, లేకుంటే దాన్ని వృద్ధులైనటువంటి వాళ్లకు కూడా పోషకాహారాలు అనేకమైనటువంటి ఉన్నాయి ఫలం కాబట్టి అరటిపండుని ఇవ్వవచ్చు. ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వడం, అనుకోకుండా వాళ్ళ కవల పిల్లలు పుడితే పర్వాలేదు, కానీ ఈ మధ్యకాలంలో వీణావాణి అని చెప్పేసి ఇద్దరు అతుక్కున్నటువంటి పిల్లలు పుట్టారే, అలా పుడితే తల్లిదండ్రులకు చాలా అది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటుంటారు. అందుకని చెప్పేసి ఆ ఫలం తినడం వలన అనుకోకుండా పిల్లలు అలా పుడితే మరి ఇది తినడం వల్లే ఇలా పుట్టారేమో అని చెప్పేసి అనుకుంటుంటారు. అందుకని అందరూ తినడం అనేటువంటిది, ఒక 50-60 ఏళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ పండు తింటే వాళ్ళకి అప్పుడేం సంతాన ప్రాప్తి అయ్యేటువంటి వయసు కాదు. కానీ గర్భస్థ శిశువులు ఉన్నటువంటి ఆమెకు తర్వాత శ్రీమంతం చేస్తున్నటువంటి సమయంలో ఈ పండ్లు పెట్టకూడదు అని చెప్పేసి, పెట్టా కూడా అర్ధనారీశ్వర తత్వం ఇది, శివపార్వతులకు సంకేతం అని చెప్పేసి కూడా కొన్ని చోట్లలో చెప్తూ ఉంటారు. ఈ రంభాఫలం రంభ శాపం పెట్టినటువంటి సమయంలో తన అపరాధానికి భయపడి మళ్ళీ ఏదైనా దానికి పరిహారంగా చెప్పమని చెప్పేసి ఇంద్రుని యొక్క కాళ్ళ మీద పడి ఆమె బాధపడుతూ ఉంటే అప్పుడు ఆయన చెప్పాట, ప్రతి దేవాలయంలో మొట్టమొదలు తాంబూలం పెడుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఆ కాలాల్లో ఆ ఋతువుల్లో వచ్చినటువంటి పండ్లు పెట్టే పర్వాలేదు, కానీ నీ ఫలాన్ని, నీ అరటి పండును మాత్రం తప్పకుండా వాళ్ళు అక్కడ తాంబూలంలాగా ఇస్తారు. అందులో చిన్న చిన్న గింజలు ఉంటాయి మనకు కనిపించకుండా, జామ పండు, సీతాల పండు, తర్వాత ఈ అరటిపండు ఎందుకు పెడతారంటే బహుబీజ ఫలం అని చెప్పేసి అంటారు దీన్ని. బీజాలు మనకు కనిపించకుండా చాలా చిన్న చిన్న బీజాలు అందులో ఉంటవి. తర్వాత ఏకబీజ ఫలమైనటువంటిది ఖర్జూర పండు. అందుకని ఖర్జూర పండు ఉంటే, లేకుంటే ఈ అరటిపండు పూజా కార్యక్రమాలలో చాలా ప్రాముఖ్యత పొందినటువంటిది కాబట్టి దీన్ని జంట ఫలాలు వస్తే దాన్ని ఆవుకు తినిపించడం, తర్వాత ఏదైనా పశువులకు తినిపించడం, మగవాళ్ళకి ఇవ్వడం, లేకుంటే వృద్ధులైనటువంటి స్త్రీలకు ఇచ్చా కూడా దోషం లేదు అని చెప్పేసి చెప్పవచ్చు.